హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గూర్చి తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ పంచాయతీరాజు వ్యవస్థలో మన పంచాయతీరాజ్ చట్టం 2018లో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థ. అది ఒకటి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అని చెప్పుకున్నాం. అందులో మనము గ్రామ స్థాయి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ స్థాయిని గ్రామ స్థాయిని వచ్చేసి 6 చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగింది ఈ యొక్క చట్టం ప్రకారము. అందులో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే అంశాన్ని మనం చర్చిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ అనే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ అనేది సెక్షన్ 9 సూచిస్తుంది. ఈ యొక్క చట్టంలో సెక్షన్ 9 ప్రకారము ఈ యొక్క గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ అనేది సూచిస్తుంది. అయితే మొత్తం ఎన్నుకోబడే సభ్యుల సంఖ్యను ఈ యొక్క అంటే గ్రామ పంచాయతీలో సభ్యులు ఎవరైతే ఉంటారో మొత్తం ఎన్నుకోబడే సభ్యుల సంఖ్యను సెక్షను 7 సూచిస్తుందని చెప్పి మనము గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులు అనే అంశంలో మనము తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క సెక్షన్ 7 ప్రకారము ఈ యొక్క ఆర్డీఓ గారు ఎవరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు నిర్ధారించగా కమిషనరు వార్డులుగా విభజిస్తారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎన్నుకోబడే మొత్తం సభ్యుల సంఖ్యను సెక్షన్ 7 ప్రకారం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నిర్ధారించగా ఎన్నుకోబడే మొత్తం సభ్యుల సంఖ్యను ఎంతమంది సభ్యులను ఎన్నుకోబడే సభ్యులు ఉంటారో ఈ సెక్షన్ 7 ప్రకారం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నిర్ధారిస్తాడు. కమిషనరు వార్డులను విభజిస్తారు. మనం గత వీడియోలో మనం తెలుసుకున్నాం. కమిషనర్ గారు వచ్చేసి వార్డులను విభజిస్తారని చెప్పేసి, అంటే ఎంత జనాభా ఉంటే ఎన్ని వార్డులు విభజించాలా అనేది గతంలో మనం తెలుసుకున్నాం గత వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య మొత్తము సెక్షన్ 7 ప్రకారము రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు ఆర్డీఓ గారు నిర్ధారిస్తే కమిషనర్ గారు వార్డులుగా విభజిస్తారు. ఇక ఈ యొక్క చట్టం ప్రకారము రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి. ఈ యొక్క చట్టం ప్రకారం ఏమవుతుంది, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి. ఇక ఏజెన్సీ మైదాన ప్రాంతం గిరిజన పంచాయతీల్లో సర్పంచ్ పదవుల్లో అంటే ఏజెన్సీ మైదాన ప్రాంతం గిరిజన పంచాయతీల్లో సర్పంచ్ పదవుల్లో 100%, వార్డు పదవుల్లో 50% ఎస్టీలకే కేటాయించాలి. సర్పంచ్ పదవుల్లో 100%, వార్డు పదవుల్లో 50% ఎస్టీలకే కేటాయించాలి. ఎక్కడ ఇది? ఏజెన్సీ మైదాన ప్రాంతం. ఏజెన్సీ మైదాన ప్రాంత గిరిజన పంచాయతీల్లో సర్పంచ్ పదవుల్లో 100%, వార్డు పదవుల్లో 50% ఎస్టీలకే కేటాయించాలి. సర్పంచ్ పదవుల్లో అయితేనేమో 100%, వార్డు పదవుల్లో అయితేనేమో 50% ఎస్టీలకు కేటాయించాలి. ఈ యొక్క వెనుకబడిన తరగతులకు కల్పించబడుతున్న మొత్తం రిజర్వేషన్స్ మిగతా వచ్చేసి 34% అవుతుంది. ఈ యొక్క వెనుకబడే తరగతుల యొక్క గణాంకాలను మండల మరియు రాష్ట్ర స్థాయిలో అందించే సంస్థ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ సంస్థ. ఈ హైదరాబాదు ఈ సంస్థ ఉన్నది. వీరు ఈ వెనుకబడిన తరగతుల గణాంకాలను మండల మరియు రాష్ట్ర స్థాయిలో అందించే సంస్థ. ఈ యొక్క వెనుకబడిన తరగతుల యొక్క గణాంకాలను ఈ యొక్క సంస్థ అందించడం జరుగుతుందని ఈ చట్టం ప్రకారం తెలియపరుస్తుంది మనకు. ఇక వరుసగా 2 సార్లు ఒకే రిజర్వేషను అనే అంశం చూద్దాం ఇక్కడ. అయితే ఇప్పటి వరకు రిజర్వేషన్ విధానంలో నూతన చట్టం ద్వారా మార్పు చేశారని చెప్తారు. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కొంచెం మార్పులు చేశారని చెప్పారు. ఇక వరుసగా 2 సార్లు ఒకే రిజర్వేషన్ అనే అంశంలో రానున్న ఎన్నికల నుంచి కొత్త రిజర్వేషన్ విధానం అమలు కానుందని చెప్తున్నారు. అయితే ఈ జనాభా ప్రాతిపదికన ఒక రిజర్వేషన్ను వరుసగా 2 ఎన్నికలకు చేయనున్నారు. ఒక రిజర్వేషన్ ఒకసారి రిజర్వ్డ్ అయిన రిజర్వేషన్లో నమోదు చేయబడ్డ గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో వరుసగా 2 ఎన్నికలకు వర్తింపజేయనున్నారు. అది రిజర్వేషన్ అని చెప్పేసి. అలాగే 100% ఎస్టీ జనాభా ఉంటే ఆ గ్రామాన్ని పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్ చేస్తారు. 100% ఎస్టీ జనాభా ఉంటే ఆ గ్రామాన్ని పూర్తిగా ఎస్టీలకే రిజర్వేషన్ కూడా చేస్తారని చెప్పి ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మనకి ఇక్కడ తెలుపబడింది. ఇక మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.